బాదంలో ఎన్నో అద్భుత గుణాలున్నాయి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. రోజు బాదం తింటే చాలా లాభాలున్నాయి. అందుకే బాదం పప్పులను చాలామంది నేరుగా తినేస్తుంటారు. మరికొందరు రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి తింటూ ఉంటారు. ఇలా తింటే వీటిలో ఉండే పోషకాలు రెట్టింపయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. కానీ బాదం పప్పుని తప్పనిసరిగా నానబెట్టి తినాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు అంటున్నారు. బాదం తింటే బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, హెల్దీ వెయిట్తో పాటు ఎముకలు బలంగా మారతాయి, బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకోసం బాదంని నానబెట్టిన తర్వాత బాదం పప్పును తినవలసిన అవసరం లేదని పోషకాహార నిపుణులు అంటున్నారు. బాదం పప్పును నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది. ఫైటిక్ యాసిడ్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. మీరు నానబెట్టిన బాదం పప్పులో ఫైటిక్ యాసిడ్ ఉండదు. ప్రస్తుత రోజుల్లో చాలామంది తరచుగా నానబెట్టిన బాదం పప్పును తినడానికి ముందు తొక్కను తొలగిస్తారు. అయితే బాదం తొక్కలో పోషకాలు కూడా నిండి ఉంటాయి. బాదం తొక్కలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు మొదలైనవి ఉంటాయి. ఇవి శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ను తొలగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు బాదం పప్పును నానబెట్టకుండా చిరుతిండిగా తినవచ్చు. మీరు వాటిని తినడంలో ఇబ్బంది ఉంటే బాదం పప్పును నానబెట్టి తొక్క తీయకుండా తినండి. బాదం పొట్టులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గుప్పెడు బాదం పప్పుల్లో 4.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది డైజెషన్కు చాలా అవసరం. అంతేకాదు, ఫైబర్ కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంచి బరువు తగ్గేలా చేస్తుంది. బాదం పొట్టులో ఫ్లేవనాయిడ్లు, పాలిఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర కణాలను డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. విటమిన్ ఈతో కలిసి ఇవి మరింత బలంగా పనిచేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బాదం పొట్టులో టానిన్లు ఉంటాయి. ఇవి మనం తినే ఆహారంలోని పోషకాలు శరీరం బాగా గ్రహించేలా చేస్తాయి. రోగనిరోధక శక్తి పెంచి బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడడానికి కూడా ఇవి అవసరమవుతాయి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. పొట్టు తీసిన బాదం పప్పుల కంటే పొట్టుతో తిన్న బాదం పప్పులే కొలెస్ట్రాల్ తగ్గించడంలో బాగా పనిచేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.